దీపారాధన ఇలా చేయకపోతే ఇంట్లో దరిద్రం తాండవించడం ఖాయం. దీపారాధన ఎలా చేయాలి? మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలుసు. అయితే మనలో చాలామందికి దీపారాధన ఎలా చేయాలి, ఏ ఏ సమయాల్లో చేయాలి, దీపపు కుందిల్లో ఎన్ని ఒత్తులు వేయాలి, దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి, ఎటువంటి కుందులలో దీపారాధన చేయాలి, దీపారాధనకు ఏ నూనె వాడాలి, దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదవాలి అని ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి ఆ సందేహాలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీపారాధన చేసే ముందు దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులను, ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టిన మలినాలన్నీ తీసేయాలి. దేవుడి దగ్గర ఉంచే దీపపు కుందులు ఇత్తడితో కానీ, పంచలోహాలతో కానీ, వెండితో కానీ చేసినవే వాడాలి తప్ప స్టీల్ వంటి మరే ఇతర లోహాలు వాడకూడదు. ఇవి కొనే స్తోమత లేని వారు మట్టితో చేసిన దీపపు కుందులను వాడవచ్చు. ఇక దీపారాధనకు వాడే తైలాలలో ముఖ్యంగా మంచి మేలు రకమైన నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యిని లేదా కల్తీ లేని కొబ్బరి నూనెను ఉపయోగించాలి. నేడు మార్కెట్లో దీపారాధన తైలం అని అమ్మే నూనెలు అస్సలు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక దీపారాధన చేసేటప్పుడు కుందిల్లో ఎప్పుడూ 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపం వెలిగించాలి. చాలామంది తెలియక ఒక ఒత్తిని మాత్రమే వేయడమో లేక 2 వేరువేరు ఒత్తులు వెలిగించడమో చేస్తుంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఇక దీపం వెలిగించినప్పుడు ఆ దీపం దేవుడి వైపు మాత్రమే ఉండాలి. దీపం క్రింద ఎప్పుడూ ఒక చిన్న పళ్ళెం లేదా కనీసం ఒక తమలపాకైనా పెట్టాలి. దీపం నేరుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదు. ఇక దీపారాధనను ప్రతిరోజు 2 సార్లు చేస్తే చాలా మంచిది. ఉదయం వీలైనంత త్వరగా దీపాన్ని వెలిగించాలి. కనీసం 9 గంటల లోపు వెలిగించాలని పెద్దలు చెబుతున్నారు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే సాయంత్రం దీపారాధన చేయడం కుదరని వారు కనీసం ఉదయం అయినా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక ఉదయం దీపారాధన చేసే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. ఈ మంత్రం జపిస్తే దీపం పెట్టిన పూర్తి ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అలాగే సాయంత్రం వేళ దీపారాధన చేసేవారు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వోత్తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అనే మంత్రాన్ని జపించాలి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.